ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన చేసుకున్నారా? ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదివారా? దేవుని యొక్క వాక్యము మనం చదివినప్పుడే సాతాను మీద జయాన్ని మనం పొందుకోగలం. దేవుని యొక్క మాటలో ఉన్న శక్తిని మనం పొందుకోగలం. కాబట్టి ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం, పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ఎవరు కూడా మిస్ చేయొద్దు. ఈరోజు మరి మీకోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, ఈ గొప్ప నాయన సమయాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాలమున మేము విధంగా కలుసుకొని నేను స్తుతించి ప్రార్థించుటకు నీవు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలు ఏకీభవించారో వారందరినీ దీవించండి. రాత్రంతయు మాకు తోడై ఉండి ఉదయమున సజీవులుగా లేచుటకు నీవు మాకు చూపించిన కృపను బట్టి స్తోత్రాలు. ప్రభా, ఇదిగో నీ సన్నిధిలో చేరిన మాకు నిండైన మేలులు దీవెనలు కురిపించమని అడుగుతూ ఉన్నాం. ఈ రోజంతట్లో సాతాను మీద, శోధనల మీద, పాపం మీద విజయాన్ని మాకు అందించండి. ప్రభా, ఎంతమంది బిడ్డలైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో, లేదంటే ఎంతమంది బిడ్డలైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారో వారందరినీ దీవించి నిండైన మేలులు కురిపించండి అయ్యా. అదే విధముగా ప్రభా, ఇదిగో చదువుకుంటున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఉద్యోగములు చేయవారిని, వ్యాపారములు చేయవారిని, నేల పంటల మీద ఆధారపడిన వారిని, తమ వృత్తిని బట్టి జీవనాన్ని సాగిస్తున్న వారిని దీవించి, వారి కష్టార్జితమును దీవించి, వారి కుటుంబములకు నిండైన మేలులు కురిపించమని, అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థత, విడుదల లేని వారికి విడుదల, ఆర్థికంగా బలాన్ని చేకూర్చుమని, ప్రభా నీ రోజంతటిలో నీవే తోడయుండి నీ కృపచేత మమ్మల్ని ఆశీర్వదించుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.